నమస్తే, వెల్కమ్ టు సత్యగ్రహి. నేను శివాని. తెలంగాణ కాంగ్రెస్ కు ఏదో ఒక గొడవ ఉండాల్సిందేనా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సొంత పార్టీ నేతలే ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారా? పదవుల కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఓ రేంజ్ లో బ్లాక్ మెయిల్ పాలిటిక్స్ తెరలేపారా? అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు. ఒకరి వెనుక ఒకరు సీఎం రేవంత్ రెడ్డిపై ఒత్తిడి పెంచుతూ కాంగ్రెస్ సీనియర్లు, జూనియర్లు అంతా ఢిల్లీ వేదికగా చక్రం తిప్పుతున్నారు. ముఖ్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ నేతలు ఎలా కార్నర్ చేస్తున్నారు? ఎవరెవరు ఏ ఏ కోటాల్లో మంత్రి పదవులు అడుగుతున్నారు? దానికి రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తున్నారు? దీనిపై ఈ స్టోరీలో డీటెయిల్ గా విశ్లేషిద్దాం. స్కిప్ చేయకుండా చివరి వరకు వాచ్ చేయండి. తెలంగాణ కాంగ్రెస్ లో కోమటిరెడ్డి బ్రదర్స్ హవా గురించి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కోసం భీష్మించుకు కూర్చున్నారు. తాజాగా నల్గొండలో జరిగిన భారీ కాంగ్రెస్ సభకు రాజగోపాల్ రెడ్డి డుమ్మా కొట్టడం కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. తనకు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని, లేదంటే ఊరుకునేది లేదని తన అనుచరులతో భారీ బల ప్రదర్శన చేయించేందుకు కూడా యత్నించారు. అంతకుముందు నేరుగా ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీని కూడా కలిశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డితో సంబంధం లేకుండా డైరెక్ట్ గా తానే అధిష్టానం పెద్దలను కలిశారు. రాహుల్ గాంధీ తన ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించారన్న టాక్ కూడా నడిచింది. ఈ పరిణామమే సీఎం రేవంత్ రెడ్డిని తీవ్ర ఒత్తిడిలోకి నెట్టేసినట్లు తెలుస్తోంది. రాజగోపాల్ వ్యవహారంతో రేవంత్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడింది. రాజగోపాల్ రెడ్డి ఒత్తిడికి లొంగి రేవంత్ రెడ్డి గనుక ఆయనకు మంత్రి పదవి ఇస్తే ఇక మిగతా ఆశావాహులు కూడా అదే రూట్ ఎంచుకునే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే సీనియర్ నేత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సరికొత్త డిమాండ్ ను రేవంత్ ముందు ఉంచినట్లు టాక్. ఒకవేళ రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే తన భార్య పద్మావతి రెడ్డికి కూడా మంత్రి పదవి ఇవ్వాలని ఉత్తమ్ పట్టుబడుతున్నారట. ఒకే ఇంట్లో ఇద్దరికా అనే ప్రశ్న వస్తున్న సీనియారిటీ కోటాలో ఉత్తమ్ తగ్గడం లేదని తెలుస్తోంది. అంతేకాకుండా రాజగోపాల్ రెడ్డికి పదవి ఇస్తే ఆ ఇంట్లో కూడా ఇద్దరికి ఇచ్చినట్లు అవుతుంది కదా అని వాదిస్తున్నారట ఉత్తమ్. దీంతో రేవంత్ రెడ్డికి ఎటూ తేల్చుకోలేని పరిస్థితి ఏర్పడిందని పార్టీ నేతలు చెప్తున్నారు. ఇదిలా ఉంటే ఇటు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఇప్పటికీ రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించారు. తనకు ఈసారి కేబినెట్ లో చోటు దక్కకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ ఓపెన్ గానే బ్లాక్ మెయిల్ కు దిగడం కాంగ్రెస్ హైకమాండ్ కు కూడా షాక్ ఇచ్చింది. ఇక్కడితో ఆగలేదు. రకరకాల కోటాల పేరుతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేవంత్ పై ఒత్తిడి పెంచుతున్నారు. మున్నూరు కాపు కోటాలో తనకు మంత్రి పదవి ఇవ్వాలని ఆది శ్రీనివాస్ డిమాండ్ చేస్తుంటే, లంబాడా కోటాలో రాములు నాయక్, బాలు నాయక్ రేస్ లోకి వచ్చారు. లంబాడాలకు మంత్రి పదవి దక్కాల్సిందేనంటూ ఏకంగా గాంధీ భవన్ ను లంబాడా నేతలు ముట్టడించడం పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ రచ్చ ఇలా ఉంటే టిపిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ కూడా తన వాయిస్ పెంచారు. బీసీ కోటాలో తనకు డిప్యూటీ సీఎం పదవి కానీ లేదా కీలకమైన మంత్రి పదవి కానీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇక అందరికంటే పెద్ద షాక్ ఎవరైనా ఇచ్చారంటే అది స్పీకర్ కడ్డం ప్రసాదే. సాధారణంగా స్పీకర్ పదవిలో ఉన్నవారు ఇలాంటి వివాదాలకు దూరంగా ఉంటారు. కానీ గడ్డం ప్రసాద్ సైతం సీఎం రేవంత్ రెడ్డికి కనీస సమాచారం ఇవ్వకుండా రహస్యంగా ఢిల్లీకి వెళ్లి రాహుల్ గాంధీని కలిసినట్లు చెప్తున్నారు. చూశారుగా, ఒకవైపు రాజగోపాల్ రెడ్డి బ్లాక్ మెయిల్, మరోవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య కోట, ఇంకోవైపు మల్రెడ్డి రంగారెడ్డి రాజీనామా హెచ్చరికలు. వీటికి తోడు లంబాడా, మున్నూరు కాపు, బీసీ నేతల ఒత్తిళ్లు. ఇవన్నీ చూస్తుంటే రేవంత్ రెడ్డి చుట్టూ కాంగ్రెస్ నేతలు పక్కా వ్యూహంతో చక్రబంధం బిగించినట్లు అనిపిస్తోంది. మరి ఈ బ్లాక్ మెయిల్ పాలిటిక్స్ కు సీఎం రేవంత్ రెడ్డి ఎలా ఎదుర్కొంటారు? రేవంత్ రెడ్డి ఈ సంక్షోభం నుంచి బయటపడతారా లేదా అనేది రాబోయే రోజుల్లో చూడాలి. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.